కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో వేంచేసిన శ్రీ రాజలక్ష్మి సమేత భావనారాయణ స్వామి వారి ఆలయంలో శిఖర ప్రతిష్ఠ మహోత్సవాన్ని నెల 20వ తేదీన నిర్వహిస్తున్నట్లు ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మాచిరాజు లక్ష్మీనారాయణ ఆలయ అర్చకులు తెలిపారు. సర్పవరం గ్రామంలో భావనారాయణ స్వామివారి ఆలయంలో శిఖర ప్రతిష్ఠ మహోత్సవాల్లో భాగంగా సర్పవరం గ్రామ నాయకులు పుల్ల శ్రీరాముల దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మాట్లాడుతూ గ్రామ నాయకులు, భక్తులు, దాతల సహాయంతో ఈ శిఖర మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామని, బుధవారం ఉదయం 10 గంటలకు ఈ మహోత్సవం కార్యక్రమానికి భక్తులందరూ రావాలని కోరారు. కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ వచ్చిన భక్తులకు ఏ సౌకర్యం కలగకుండా పోలీసు బందోబస్తు, గ్రామ నాయకులు పుల్ల శ్రీరాముల సాయంతో వచ్చిన భక్తులందరికీ ప్రసాద వితరణ ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కోరమండల సిబ్బంది, గ్రామ నాయకులు ముద్దన ప్రకాష్, పుల్ల శ్రీను, పుల్ల మానేపల్లి వెంకటరమణ, పుల్ల రాజుబాబు, బోనం కుమార్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ఒక చిన్న గమనిక ఇక్కడ ఏంటంటే శిఖర ప్రతిష్ఠా మహోత్సవంలో ఆడపడుచులందరికీ కూడా వారి వారి యొక్క భ్రాతృలందరూ కూడా చీరలు పెట్టి స్వీట్ ప్రసాదాన్ని ఇస్తే కూడా చాలా మంచిదని చెప్పి మనకి తెలియపరుస్తోంది శాస్త్రం. అదే కాకుండా మడిగట్టుకుని స్నానం ఆచరించి ఎవరింట్లో వాళ్ళు బూరెలు, పూర్ణం బూరెలు అండి, శనగపప్పుతో చేసిన పూర్ణం బూరెలను వండి స్వామివారికి ఎన్నో అక్కర్లేదు 10-15 బూరెలు వండి తెస్తే కనుక అవన్నీ ఒక పెద్ద గంగాళంలో వేసి ఇవన్నీ కూడా శిఖరానికి నివేదన చేసి పైకి ఆ శిఖరం మించి వాటిని పోసి అభిషేకం చేసి మిగిలిన వాటిని అందరికీ ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. సక్రమంగా నిర్వహిస్తున్నాం. రేపు ఉదయం 10:39 శిఖర ప్రతిష్ట, అలాగే యంత్రస్థాపన కలదు. ఆ కార్యక్రమానికి వచ్చేస్తున్న భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ స్థానికంగా అయ్యప్పలకి వారికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న భక్త బృందం వారు కూడా ఈ కార్యక్రమం చేస్తున్న సుమారు 500 మంది భక్తులు కూడా అన్నదానం పెట్టడానికి కూడా అంగీకరించినారు. వారికి దేవస్థానం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా రేపు ఉదయం ఉచితంగా వచ్చిన భక్తులకి పులిహార, బూరెలు పంచిపెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలోకి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా గట్టి పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేసినాం. సుమారు 10,000 మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అర్చక స్వామి వారు మరి గ్రామస్తుల ద్వారా తెలియవచ్చింది. అందరికీ ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాటు చేస్తారు.